నంది క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించామని ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టం గురుప్రసాద్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి, వేంపల్లి మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి హాజరయ్యారు. నూతన పాలక మండలి చైర్మన్ గా వేంపల్లి మండలంలోని ఇడుపులపైకు చెందిన కల్లూరి వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన సభ్యులు పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు. ఎక్సఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకులు వర్తి కేసరి స్వామి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో నూతన పాలక మండలి కీలక పాత్ర పోషించాలని నాయకులు ఆకాంక్షించారు. వారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పరిధిలో ఎవరు మంచి వ్యక్తులు ఉండేవాళ్ళు వాళ్ళను ఇలాంటి వాటికి ఎన్నుకుంటుంటారు. అలాగే అంతకుముందు గతంలో ఏదైతే చైర్మన్గా ఉండి ఎన్ని రోజులు అప్పుడు 4-5 నెలలు ఉండి అప్పట్లో ప్రభుత్వం తర్వాత ఓడిపోతానే దానికి నైతిక బాధ్యత వహించి మా ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి మేము ఇక్కడ చైర్మన్గా ఉండడానికి మా మనసు అంగీకరించలేదని స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఆ రోజు వ్యక్తి మన ఎన్ఎస్ఆర్ గారు. ఇప్పుడు మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినా కూడా ఈయన మాదిరి అప్పుడు చేయకుండా ఇంతవరకు కూడా వాళ్ళే కంటిన్యూ కావడం కూడా మీరందరూ చూశారు. అంటే ఇక్కడ ఆయన నైతికతతో ఏదైతే మనకు ఇది కరెక్ట్ కాదు, మనం ఉండడం పద్ధతి కాదని ఆ రోజు ప్రభుత్వం మార్గాన్ని రాజీనామా చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనం తప్పకుండా గౌరవించాల్సిన బాధ్యత ఉందని అదే గ్రామం నుంచి మన తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా ఉండే పీపీ అంటే మన పెద్ద చెన్నాయుడు గారు కూడా దీన్ని ఆశించడం జరిగింది. అందులో ఆయనను పిలిచి తర్వాత ఈయనను పిలిచి మాట్లాడితే ఆయన మంచి హృదయంతో సరేలే తర్వాత ఆపర్చునిటీ కావాలంటే మనం చూద్దాము, ముందు మీరు అనుకున్నట్టే చేసి ఆయన గొప్ప మనసుతో సహకరించడం కూడా ఈరోజు మనం ఇంత మంచి వాతావరణంలో తర్వాత వెంకటస్వామి గారిని ఎన్నుకోవడం ఇదంతా ఆయన సహకారం కూడా ఉందని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఇప్పుడు చాలా పెద్ద ఉత్సవం తర్వాత భవిష్యత్తులో రాబోతుంది. మాత్రం మే 8 నుంచి 12వ తేదీ వరకు మంచి చాలా పెద్ద ఉత్సవం ఇక్కడికి రాబోతుంది. దీనికి ఈరోజు ఎవరైతే ఎన్నికైనారో ధర్మకాండ సభ్యులు వాళ్ళు తర్వాత చైర్మన్ తర్వాత ఈవో గారి సహకారంతో అంటే వచ్చే భక్తులందరినీ కూడా సాదరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మంచి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన భక్తులకు ఏమేమి ఇబ్బందులు లేకుండా చాలా ఇదిగా ఆలయ కమిటీ చైర్మన్ కానీ ధర్మ సంస్థ వాళ్ళు కానీ మండలి సభ్యులు కానీ భక్తుల పట్ల చాలా గౌరవంగా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి దర్శనం ఇప్పించాలనే ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే ఈ ఉత్సవాన్ని